నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం మనం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులకు సంబంధించి ఏం చెప్తారు, ఎలా చూడాలంటారు? ఇవి ఆల్ ది బెట్టింగ్ యాప్స్, ఇది అన్ని బెట్టింగ్ యాప్స్ కూడా నిషేధించబడినవి, చట్ట విరుద్ధమైనవి. అవి ఎవరు ఆడినా అది తప్పు. నిషేధించబడినవి, చట్టానికి అగైనెస్ట్ గా చేసేవి ఈ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ చట్ట విరుద్ధమైనవి కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇవి అనాథరైజ్డ్ గా రన్ చేస్తున్నారు, అది వ్యవహారం. సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి నిషేధించబడ్డాయి అని అన్నప్పుడు ఎందుకు వాటికి సంబంధించి ఇంకా ఆ వ్యవస్థని, అంటే ఆ యాప్ ఏదైతే ఉందో దాన్ని నిషేధించాలి, కానీ దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన ఎందుకు ఇలా కేసులు పెడుతున్నారు అంటున్నారు ఒక వర్గం వారు. అంటే ఒక మాట అండి, మర్డర్ చేస్తే చట్ట ప్రకారం నేరము. ఓహో, నేరమైనా పర్వాలేదని మర్డర్లు చేస్తున్నారా కాదా? ఎందుకంటే అది వాడికి అవసరం కాబట్టి. అదే విధంగా ఇది చట్ట ప్రకారం నిషేధించబడ్డదైనా మీరు దొంగతనంగా ఈ ఐపీ అడ్రస్లు కానివ్వండి, విఆర్ఎల్ కానివ్వండి, చట్టానికి దొరకకుండా కొత్త మార్గంలో ప్రతిరోజు ఈరోజు ఒక ఐపీ అడ్రస్ ను బ్యాన్ చేసి యూఆర్ఎల్ ను బ్యాన్ చేస్తే నెక్స్ట్ రోజు ఇంకొకటి పుట్టుకొస్తుంది. ఎందుకంటే దాంట్లో మీకు విపరీతమైన డబ్బులు ఉన్నాయి. మీరు బెట్టింగ్ యాప్స్ అందువల్లే ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ప్రమోట్ అవుతున్నాయి. ఓకే, సో మరి దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అని అనుకోవచ్చు? అరికట్టడానికి ఒకటండి, ఇప్పుడు మీరు ఒక చిన్న మాట చెప్తా. మీరు అమెరికాలో ఎక్కడో ఐపీ అడ్రస్ ఉంటుంది, దానికి $100 కడితే ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. మీకు ఒక యూఆర్ఎల్ను సృష్టిస్తారు, అది ఇండియా పైన వేస్తారు. అవి ఎంత అవుతాయి? $100 అంటే ఎంత అవుతుంది? 10,000 రూపాయలు అనుకోండి, అంతేనా? లేదు. సో మీరు పోనీ ఒక 50,000 ఖర్చు పెడితే మీకు ఒక విఆర్ఎల్ వస్తూ ఉంది. ఒక బెట్టింగ్ యాప్లో ఒక్క మంత్ నువ్వు రన్ చేస్తే కనీసం లేదంటే 10 కోట్ల రూపాయలు రన్ చేస్తారు, చిన్నగా పెట్టినా కూడా. దానికి ఏమవుతుంది? మన దగ్గర కొందరు ఏదో పిచ్చి పనులు చేసి కొంచెం ఫేమస్ అయినారు. పిచ్చి పనులు టిక్ టాక్ లో నుంచి, అది టిక్ టాక్ ఎలాగో బ్యాన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఈ పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ చేసి ఫాలోయింగ్ పెంచుకొని, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారో లేకపోతే 100 రూపాయలు ఎవరికో సహాయం చేసి దాన్ని వీడియోలు చేసి అబ్బో అని. దాకా ఒక పిచ్చిగా ఒక వీడియో చూశాను. ఎవరో ఒక ఆమె దారిలో పోతా ఉంటే మంచినీళ్ళు తాగమ్మా అని ఇస్తాడు. అక్కడ పొరక కింద పడి ఉంటే తీసుకోమ్మా అని చెప్పి, అయ్యో కింద పడి కొంచెం ఊడ్చేయమ్మా అంటే ఇవన్నీ చేసి ఒక యాడ్ లాగా తయారు చేస్తాడు. దారిలో పోయే ఆయమ్మ, ఒక ఆయమ్మకి మంచినీళ్ళు అంటే చెత్త ఉడుస్తుంటే పాపం ఎండలో చెత్త ఉడుస్తుంది అని మంచినీళ్ళు బాటలు తాపి మళ్ళా వాడు పక్కన కూర్చోబెట్టి బిస్కెట్లు ఇచ్చి పిల్లోడికి అది చేతి పైన టాటూ వేస్తే అది పెద్ద యూట్యూబ్ లో పెద్ద ఇదైపోతుంది, సెన్సేషన్ అవుతుంది. చూడు ఎంత ధర్మాత్ముడు, దారిన పోయే ఆమెని ఎండలో చెత్త ఊడుస్తూ ఉంటే కష్టపడుతుందని కూర్చోబెట్టి మంచినీళ్లు దాపి ఆమె పిల్లోళ్ళకి బిస్కెట్ ఇచ్చి డబ్బులు లేవంటే చేతి పైన టాటూ వేసి ఒక జత బట్టలు చేతికిచ్చి పంపించాడు దాన ధర్మకర్ణుడు అని. సో ఆడు చేసింది ఏమీ లేదు అక్కడ. ఆ విధంగా ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ కావడానికి ఇప్పుడు 10 రూపాయలు కట్టని ఇలా వదులుగా పెట్టేసి ఆడిచ్చేదంతా 1000 రూపాయలు అనుకో, అది 1,00,000 రూపాయలలాగా ప్రమోట్ చేసుకొని అది 100,000 మందికి సర్క్యులేట్ చేసి తద్వారా వాడి పేరు పెంచుకొని ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు చేసి పేరు పెంచుకొని ఇట్లాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అది తప్పు. అదే మీరు ఆయనకు తెలుసు ఇది చట్ట ప్రకారము నిషేధించబడినది భారతదేశంలోని, అయినా తాడు ప్రమోట్ చేయడం తప్పు కదా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ అన్ నో ఎక్స్క్యూజ్. నాకు ఏ దేశం ఇప్పుడు మనం అమెరికాకు పోతాము, అమెరికాలో వేరే విధం. మరి దుబాయ్లో నువ్వు ఇప్పుడు అంతెందుకు, సింగపూర్లో నువ్వు పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగితే ఇమీడియట్లీ పోలీస్ బిల్ అరెస్ట్. మా దేశంలో నేను తాగుతానంటే ఎలాగా? అదే కాదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చర్యలు ఎంత కఠినంగా ఉంటాయంటే, మీరు సింగపూర్ లో ఒక అతను నా ఫ్లైట్ లో పక్కన కూర్చున్నాయన ర్యాపర్ ని లోపల పెట్టుకొని ఆయన ఇండియాకి వచ్చి ఇండియన్ ఎయిర్పోర్ట్ లో పడేసినారు. అర్థమైందా మీకు? ఇండియన్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చి బాంబేలో దిగంగానే కింద పడేస్తాడు.
ఆయన ఏమయ్యా ఇక్కడ సింగపూర్ లో తిన్న ర్యాపర్ అక్కడెక్కడ అంటే డస్ట్బిన్ కనపడలేదు సార్, అక్కడెక్కడన్నా వేస్తే పట్టుకొని పోలీసు వాళ్ళు జైల్లో పడతారు, లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు, అందుకనే ఆ పాకెట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి పడేస్తాను అంటాడు. అంటే ఏమి, ఇక్కడ చట్టం అనేది వెరీ డేంజర్. అందుకని చట్టానికి భయపడి అక్కడ ఆయన దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఇక్కడ మీకు ఇక్కడ చట్టం పెద్ద కఠినతనంగా లేదు కాబట్టి ఎయిర్పోర్ట్లో, బాంబే ఎయిర్పోర్ట్లో పడేసినాడు ఆయన. సో అది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ ది సేమ్ థింగ్. మీరు ఈ యాపుల ద్వారా ఇది నిషేధించబడినది, మీకు కఠినంగా శిక్షలు లేవనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు ప్రమోట్ చేస్తున్నారు, 10 మందిని నాశనం చేస్తున్నారు. ఈ యాప్ల వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు, ఎన్ని ఫ్యామిలీస్ నాశనం అయిపోయినాయి, జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఏమిటంటే ప్రజలు దీన్ని పిచ్చిగా నమ్మి వీళ్ళ మాటలు ఫాలోయింగ్ చేసి వీళ్ళ మాటల్ని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కొందరు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, కొందరు తాళిబొట్లు అమ్ముకుంటున్నారు, ఇళ్ళు కుదోబెట్టుకుంటున్నారు, కూతుర్ల పెళ్లిళ్లకు కూడబెట్టిన డబ్బంతా ఈ యాపుల ద్వారా నాశనమై పోగొట్టుకుంటున్నారు, చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి ఎవరు కారణం? మీరు ప్రమోట్ చేయబట్టి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ప్రమోట్ చేయబట్టి ప్రజల్లోకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో కెలికితే వస్తే ఎందుకులే మనకు అనుకుంటారు ఎవరైనా. మీరు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు 10 మందికి సహాయం చేసే వ్యక్తిలాగా. అంటే మీరేదో దీని మీద అంటే వాళ్ళ భావన ఏమిటంటే మీరు ఈ యాప్ ప్రమోట్ చేస్తూ చెప్పకనే ఈ యాప్ ద్వారా నేను కోట్లు గడించాను అనేటువంటి మెసేజ్ని ప్రజలకు ఇస్తున్నారు కదా. అందువల్ల మిమ్మల్ని నమ్మి ఈ బెట్టింగ్ యాప్ల్లో పెడుతున్నారు డబ్బులు. దాంతో ఏమవుతున్నాయి? డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు, సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ప్రభుత్వాలు ఒక రకంగా చర్యలు తీసుకోకపోవడం కొంతవరకు ఇది. ఆ రెండవది, మీకు నిషేధం అని తెలిసినా దాన్ని మీరు ప్రమోట్ చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు. అందువల్ల ఇవాళ 11 మెంబర్స్ పైన ఎఫ్ఐఆర్ కట్టారు. అది కాదు నేను చెప్పేది, ఈ యాప్ల ద్వారా మీరు ఎవరైతే ప్రమోట్ చేశారో దానిలో ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరూ కూడా, బికాస్ మీరు ప్రమోట్ చేయబట్టి నేను మీ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డబ్బు కట్టాను, మీ వల్ల నేను చీట్ చేయబడినానని ప్రతి ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఫలానా వ్యక్తి ప్రమోట్ చేసినాడు కాబట్టి నేను డబ్బులు కోల్పోయాను వాడిని నమ్మి అని. ఆ విధంగా ఎఫ్ఐఆర్లు కట్టి అందరినీ ఒకటి పైన 100 నుంచి 1000 కేసులు పెట్టాలి ఈ పోయిన వాళ్ళంతా. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది బ్రెయిన్. వాడెవడో హర్షసాయి అనేవాడు చెప్తాడు, నేను ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నా, బాధ అనిపిస్తుంది, నాకు వచ్చిన దాంట్లో కొంత ప్రజలకు సహాయం చేస్తున్నా అంట. అంటే ఏమి 10 మందికి గొంతు కోసి ఒకరికి బాటలు రక్తం ఇచ్చానన్నట్టుంది. ఈజ్ ఇట్ నాట్ సెన్సిబుల్ మ్యాన్? అంత దరిద్రంగా మాట్లాడడం యొక్క వాడు చేసేదే తప్పు చేసి దాన్ని నేనేదో చేస్తున్నాను అని చెప్పడం తప్పు. అట్లాంటి వాళ్ళపైన ఒక 1000 కేసులు పెట్టండి. ఎవరైతే వాడిని నమ్మి డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో, బికాస్ బై బిలీవింగ్ హిస్ వర్డ్స్ హీ హాస్ బీన్ చీటెడ్. వాడు చెప్పిన దానివల్ల వాడేదో హర్ష సాయినో ఇంకొక సాయినో 100 మంది ఉన్నారు, వాడొక్కడి పేరు గుర్తొస్తుంది నాకు, 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రమోట్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. డెఫినెట్ గా దే షుడ్ బి పనిష్డ్. వాళ్ళు ఈ యాప్ ద్వారా, ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఏమైతే కూడగట్టారో దాని ఎంటైర్ ప్రాపర్టీ హ్యాస్ టు బి కన్ఫిస్కేటెడ్. దానికి స్పెషల్ అయిన ఒక చట్టాన్ని తేవాలి. తెస్తే తప్ప ఇట్లాంటివి నిలువరించలేము. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, మొత్తంగా ఒక 11 మందికి, విష్ణుప్రియ గారు అండ్ శ్యామల గారు, టేస్టీ తేజ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. 11 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని చెప్పారు. మరోపక్క ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళపైన నమోదు అయ్యింది అని చెబుతున్నారు. ఎలా చూడాలి సార్ ఎఫ్ఐఆర్లో ఏముందంటారు? ఏం చట్ట ప్రకారం దానికి చట్ట ప్రకారం చట్టబద్ధత ఏముందో ఆ ప్రకారం చూస్తారు. ఫైన్లు వేస్తారా? ఫైన్ 50 లక్షల వరకు ఫైన్ ఉంది, లేదా వాళ్ళు కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ మాటలు నమ్మి మిగతా వాళ్ళు చీట్ చేయబడ్డారు. ఈ వీళ్ళ మాటలు బట్టి వాళ్ళ ద్వారా కూడా వీళ్ళనందరినీ కేసులు కట్టాలి. మిగతా కేసులు ఇంకా కేసులు రిజిస్టర్ చేయాలి. కేసులు రిజిస్టర్ చేస్తే తప్ప
వీళ్ళు చేస్తే మిగతా వాళ్ళపైన బుద్ధి వస్తుంది. అదే అతి ముఖ్యంగా ఈ యాపుల ద్వారా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రభుత్వాలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ బెట్టింగ్ యాప్స్ నిషేధించబడ్డవి, దీని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోరు, ఇదంతా మోసము అని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది ఆడనీయకుండా చేయాల్సింది ఒకటి. ఈ యూఆర్ఎల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని నిషేధించాలి. అదేవిధంగా ఈ ఐపీ అడ్రస్లతో ప్రకారం ఎవరైతే ఈ సూట్ కేస్ కంపెనీలు పెట్టి వాళ్ళ ద్వారా ఈ ప్రమోటర్స్కి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళందరినీ కనుక్కోవాలి. కనుక్కొని వాళ్ళని అరెస్ట్, ఇండియాలో అవైలబుల్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇంటర్పోల్ని అలర్ట్ చేసి ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఎవరైతే ఈ యూఆర్ఎల్స్ ఒరిజినల్ ప్రమోటర్స్ ఉన్నారో, ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళని కనుక్కొని ఆ సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కనెక్ట్ చేసి ఆ ద్వారా వాళ్ళని కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా శిక్షించాలి. ఆ విధంగా చేస్తే కొంతవరకు ఈ బెట్టింగ్ యాప్ను కొంతవరకు నిలువరించగలం. కానీ సార్ ఇప్పుడు తెలంగాణలో పేకాట క్లబ్బులు కావచ్చు, ఆన్లైన్ రమ్మీ గేమ్స్ కూడా నిషేధించడం జరిగింది. కాస్త స్ట్రిక్ట్గానే నిషేధింపబడ్డాయి. కానీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆ వ్యవస్థను క్లోజ్ చేయాలి, ఆ యాప్స్ని నిషేధించాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పెడుతున్నంత టార్గెట్ యాప్స్ మీద ఎందుకు పెట్టట్లేదు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అంటున్నారు కొంతమంది. కాదు, ప్రభుత్వం పైన చేస్తున్నారు. కాకపోతే రోజు 1,00,000 యాప్స్ వస్తే ఎన్ని లక్షల మంది కావాలి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి? ఇప్పుడు సపోజ్ మీకు ఒక యాప్ గురించి తెలిస్తే మీరు సైబర్ క్రైమ్ వాళ్ళకి చెప్పాలి, అయ్యా ఈ విధంగా యాప్ వచ్చింది, దాన్ని నిలువరించాలని. ఆ విధంగా మీరు చెప్పగలిగితే దాన్ని నివారిస్తారు, దాన్ని లేకుండా చేస్తారు, ఆ విధంగా చేస్తారు. కానీ మీరు చేసుకున్నది ప్రభుత్వాలకు తెలియాలి, పోలీసులకు, సైబర్ క్రైమ్ వాళ్ళకి తెలియాలి కదా. అది తెలియపరచడంలో మీరేమో డబ్బులు సంపాదించాలి అంటే ఏమీ పని చేయకుండా ఉద్దరగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించండి అని చెప్పే మాటలు నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ మోసపూరితమైన యాడ్ చూసి, మోసపూరితమైన మాటలను చూసి. అదేవిధంగా మీరు ఈ యాప్ను మీరు ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు, ఫలానా వ్యక్తి, దీనికి చట్టబద్ధత ఉందా అని సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు? ఇవ్వటంలా. తప్పు మీది, మనది. మనము ఇది ఇల్లీగల్ అని తెలుసు. అదేవిధంగా ఎక్స్పెషల్లీ చాలా మందికి తెలియదు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రభుత్వాలు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన 10 మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎడ్యుకేట్ చేయగలిగితే కొంతలో కొంతైనా దీన్ని ఆడకుండా నిషేధించగలము. ఆ తర్వాత ఎవరికైనా ఇటువంటి ఐపీ అడ్రస్లు కానీ యూఆర్ఎల్స్ కానీ తెలిస్తే మీరు ఫలానా సైబర్ క్రైమ్ నంబర్ ఇది, టోల్ నంబర్ ఇది, దీనికి డబ్బులు కూడా పడవు, మీరు ఈ నంబర్కి చెప్పండి అంటే ఆ నంబర్కి మీరు అప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని నిషేధిస్తారు, నిలువరిస్తారు. ఆ విధంగా జరగాలి. ఆ విధంగా జరగాలి అంటే ప్రజలు ఎడ్యుకేట్ కావాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి తద్వారా ఈ యాప్స్ ఏమైతే ఉన్నాయో, ఈ యూఆర్ఎల్స్ ఏమైతే ఉన్నాయో దానిని నిషేధించవచ్చు. ఆ విధంగా నిషేధిస్తే కొంత మేలు అవుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఈ యాప్ ద్వారా డబ్బులు సృష్టించుకొని సంపాదించుకున్నారో, ఈ డిఆర్ఐ కానీ ఆ తర్వాత ఈడీ కానీ వీళ్ళని అలర్ట్ చేసి వీళ్ళు ఇండియాలోకి ఈ డబ్బును ఎలా, ఇండియాలో సంపాదించిన డబ్బును ఏ విధంగా ఇతర దేశాలు కొల్లగొడుతున్నారు, ఎవరు వాళ్ళు, ఏ విధంగా వీళ్ళు ఇతర దేశాలకి డబ్బులు, ఇక్కడ సంపాదించిన డబ్బులు ఏ విధంగా ఇతర దేశాలకు, చైనా కానివ్వండి, హాంకాంగ్ కానివ్వండి, ఏ విధంగా దీన్ని దోచిపెడుతున్నారో దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలా. ఇక్కడున్న ఎవరైతే టెంపరవరీగా వీళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి మనకు ఒక కంపెనీ పెట్టి, ఒక ప్లేస్ పెట్టి వాళ్ళను గుర్తించాలి, వాళ్ళపైన ఛార్జ్ షీట్లు వేయాలి, వాళ్ళని అరెస్ట్ చేస్తే కొంతలో కొంతవరకైనా ఇటువంటి మోసాన్ని మనం నిర్వహించగలుగుతాం. సరే, కొంతమందితో మాట్లాడినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళు ఇది చట్ట విరుద్ధం అని తెలియదు, ఇప్పుడు మనం ఒక క్రీమ్ని ప్రమోట్ చేసినట్టుగానో లేకపోతే వేరే ఏదైనా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నట్లుగానో దీన్ని కూడా ప్రమోట్ చేశాము, ఇది మాకు తెలియదు కాబట్టి ఇక్కడ నుండి మేము చేయము అని కొంతమంది అంటున్నారట. అదే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఏమండి, ఒక పొలం చేసుకునే వాడికి మర్డర్ చేస్తే 302 అది తప్పు అని తెలియదు నాకు, అందుకని నేను మర్డర్ చేశాను, నాకు తెలియదు కాబట్టి ఈసారి వదిలేందంటే వదిలేస్తారండి? ఈ దేశంలో నువ్వు పుట్టినందుకు ఈ దేశ చట్టాలు నువ్వు తెలిసినా తెలుసుకోకపోయినా
నువ్వు తప్పు చేసినట్టే. కాబట్టి యు ఆర్ బారన్ ఇన్ దిస్ కంట్రీ. ఈ చట్టం, ఈ భారతదేశంలో ఉండే చట్టాలన్నీ నీకు వర్తిస్తాయి. నాకు తెలియదు, నేను బిఎల్ చదవలేదు అంటే ఎలాగా? అది కాదు కదా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. కాబట్టి డెఫినెట్ గా ఇవి నిషేధించబడ్డాయి. కాబట్టి నాకు తెలియదు, నేను ప్రమోట్ చేశాను, ఐస్ క్రీమ్ లాగానో క్రీమ్ బూతికి పూసుకునే క్రీమ్ లాగానో నేను ప్రమోట్ చేసుకున్నానంటే అది మీ తప్పు. అంత ఇప్పుడు దారింటి పోయేవాడిని ఎక్కడో కూర్చొని ఉంటారు, స్టీరింగ్ ఇట్లా పక్కకు తిప్పంగానే వాడు చచ్చిపోయాడండి నాకు తెలియదు, స్టీరింగ్ పక్కకు తిప్పితే తప్ప అంటే, స్టీరింగ్ పక్కకు తిప్పింది తప్పు కాదు, ఆ పక్కకి తిప్పితే వేరే మనిషిని చంపావే అది తప్పు. ఇది 304A, యు ఆర్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. మీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మరి అంతే కదా. మాకు తెలియదండి చట్టం గురించి అంటే, నువ్వు ఈ దేశంలో పుట్టిన పౌరుడిగా తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ముఖ్యంగా డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలా సెలబ్రిటీస్ పేర్లు తెర మీదకి రావడం మనం చూస్తూనే ఉంటాం సార్. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ముఖ్యంగా అందరూ సెలబ్రిటీలే, మనందరికీ బాగా తెలిసిన వాళ్ళే. వాళ్ళు 11 మంది తెర మీదకి వచ్చారు. ఎలా చూడాలంటారు? సెలబ్రిటీలు అంటే ఎవరండి నాకు చెప్పండి, దానికి డెఫినేషన్ ఏంటి? అంటే మీరు యూట్యూబ్లోనో లేకపోతే ఒక పిచ్చి పనులు చేసో, ఒక టిక్ టాక్ చేసో, ఇంకోటి చేసో 10 మందికి బూతులు తిట్టి, ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తున్నాయి దరిద్రమైన. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేతిలోకి వస్తే చూస్తే దాని గురించి వందల కొద్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చెత్త అంతా వస్తా ఉంది. ఎవరన్నా పొరపాటు ఏదో ఉందిలే అని చూస్తే అందులో అక్కడ మ్యాటర్ ఒకటి ఉంటుంది, రాసింది ఒకటి ఉంటుంది. ఆ రాసింది ఏదో ఉత్సాహకరంగా ఉందని ఏలు పెడితే అట్లాంటి వీడియోసే వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో ఆ విధంగా మీరు చూస్తున్నారు కాబట్టి మేము ప్రమోట్ చేస్తామంటే ఎలాగా? మీరు బూతులు తిడితే అది మిమ్మల్ని మీరు బూతులు తిట్టేది 10 మంది చూసి దాన్ని మీరు సెలబ్రిటీ అనుకుంటే అది తప్పండి. మీరు సెలబ్రిటీ కాదు, మీరు వినాశకులు. ఆ విధంగా అనుకోవడం తప్పు. వీళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఇవన్నీ ఏ విధంగా ప్రమోట్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు చైనాలో లాగా మొత్తం అన్ని బ్యాన్ చేయాలండి. ఇటువంటి యాప్స్ వచ్చిన వాళ్ళని చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధిస్తే ఏదో 50 లక్షల పైన వేసి 2 నెలల్లో 3 నెలల్లో జైలు శిక్ష వేస్తే పోదు. వీళ్ళకి ఇటువంటి చేసి ఇంతమందిని మోసం చేశారు కాబట్టి డెఫినెట్ గా ఒక్కొక్కళ్ళని మోసం చేసిన వాడికి 10 ఏళ్ళు తప్పన 100 ఏళ్ళు జైలు శిక్ష పడేటట్టు చేయాలి. ఆ విధంగా చేయగలిగితే దీన్ని కొంతవరకు నిలువరించగలం. చట్టాలు కఠినతరం చేయాలి. డెఫినెట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు మాకు తెలియదంటే ఎలాగా? తెలియకపోయినా కూడా యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రైమ్. కాబట్టి ఇటువంటి వాళ్ళపైన ఇంకొక చట్టం తేవాలి. ఇది ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ప్రమోట్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేటట్టు చేయాలి. అదేవిధంగా వీళ్ళు డబ్బులు ఏమైనా సంపాదించి ఇతర దేశాలకు లేకపోతే వీళ్లకు ఇచ్చేటువంటి సూట్ కేస్ కంపెనీల్లో ఎవరైతే జనరల్ మేనేజర్లు టెంపరవరీగా పెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి దీన్ని ప్రమోట్ చేయండి అని బ్లాక్ లో ఇంత, వైట్ లో ఇంత ఎవరైతే డబ్బులు ఇచ్చినారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళకి డబ్బులు ఏ విధంగా వచ్చాయి ఈ దేశానికి, ఈ దేశంలో నుంచి వీళ్ళ దగ్గర నుంచి యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బులు ఇతర దేశాలకు కొల్లగొట్టి ఏ విధంగా పంపిస్తున్నారు, దానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఈడీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే విధంగా చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాగ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దేశాన్ని ఈ విధంగా కొల్లగొట్టి చాలా మంది ఈ యాపుల వల్ల దరిద్రం ఎందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. అది గుర్తించరా ఈ వెధవలు? ఎవరైతే ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నారే వాళ్ళకి తెలియదా? ఇవాళ నంగనాచిలాగా పొరపాటు అయిపోయింది, క్షమించండి, మాకు తెలియదు. అయ్యా, నువ్వు డబ్బు సంపాదిస్తున్నప్పుడు నీకు తెలుసుకోవాలి. అయ్యా, ఇది చట్టబద్ధత, దీనికి చట్టబద్ధత ఇండియాలో ఉందా? దీనివల్ల ఎవరైనా గెలిచినారా? దీనివల్ల 10 మంది ఎవరైనా బాగుపడ్డారా? నువ్వు ₹1,00,00,000 తీసుకొని సంపాదించి ఒక నెలలో ₹10,000 ఎవరికో దానం చేసి దాన్ని పెద్ద ఏదో దానకర్ణుల్లాగా సృష్టించుకొని మిమ్మల్ని మీరు 10 మంది ద్వారా పొగిడించుకొని 100 జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది తప్పు కదా. డెఫినెట్ గా మిమ్మల్ని శిక్షించాలి. యు ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ ఫర్ ఆల్ దీస్ అఫెన్సెస్. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే లోన్ యాప్స్ కావచ్చు, ఇలా కొన్ని రకాల యాప్స్ వల్ల దరిద్రమైన వ్యవహారం అంటే ఈ లోన్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్లు. మొన్న ఆఫ్టర్నూన్ ఆర్టీవీలో మాట్లాడుతూ ఆమె బెట్టింగ్ యాప్ హస్బెండ్ ఉరిపోసుకొని చనిపోయాడు. ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టేదానికి లోన్ యాప్స్ లో పోయి డబ్బులు తీసుకున్నాడు. వాడు ఈయన భార్యని, ఈయన పిల్లల్ని న్యూడ్ ఫోటోలు తీసి దేశమందరికి పెట్టి, అంటే మార్ఫింగ్ చేసి దేశమందరికి పెట్టి డబ్బులు ఇకపోతే చంపుతామని చెప్పి
ఇవన్నీ చేస్తే వాడు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? లోన్ యాప్స్ ఒక ఒక రకంగా రెస్పాన్సిబుల్ అయితే, బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ అక్యూజ్డ్ ఈస్ బెట్టింగ్ యాప్స్. మీ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టడానికి మీరు చేసిన ప్రమోషన్ నమ్మి కోట్లు సంపాదిస్తారు. మీరు మీలాగా కోట్లు రోజు ఒక కొత్త బండి, కొత్త వెహికల్, మొహం కనపడకుండా మిగతా వాళ్ళకంతా మాస్కులు. ఏమిటండి ఈ ఆటలు? మనం దేశంలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? డెఫినెట్ గా ఇవన్నీ పిచ్చి పనులు, దీనిని నమ్మకూడదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా డెఫినెట్ గా దీనిపైన ప్రచారం చేయాలి. ఇటువంటి వాళ్ళు ఎక్కడ కనపడినా వాళ్ళని నిషేధించాలి. వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడకుండా చేయాలి. ఆ విధంగా చేయాలి. చేస్తే తప్ప ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపలేము. ముఖ్యంగా ఇప్పుడు ఎంత చెప్పుకున్నా, ఇప్పుడు సెలబ్రిటీస్ దాని మీద ఒక రకం మీరు చెప్పినట్టుగా ప్రమోట్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకుంటుంది. కానీ వీటిని మూలాల నుంచి తొలగించాలంటే ఏం చేయాలంటారు? ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కొన్ని గైడ్ లైన్స్ 2 years బ్యాకే ఇచ్చిందండి. దాని ప్రకారం అందరూ కూడా ఇది చేయాలా. ఎవరైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చూడాలి ఇది చట్టబద్ధత కాదా అని. మీరు చట్టబద్ధత కాదు అనుకుంటే దాన్ని ప్రమోట్ చేయొద్దండి. అది వెరీ సింపుల్. ఒకటి. 2, మీకు తెలిసిన ఈ ఐపీ అడ్రస్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళనండి సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. అదేవిధంగా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని నిషేధిస్తున్నారు. డైలీ 10, 15, 12, 20 చేస్తున్నారు. కానీ వేరే మార్గాల ద్వారా ఇంకా కొత్త యాప్స్ ని సృష్టించి పంపుతున్నారు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది. వాళ్ళు ఈ దేశంలో ఉండరు, వేరే దేశంలో ఉన్నారు, అక్కడి నుంచి ప్రమోట్ చేసి మీ ద్వారా దాని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. అది మీరు గ్రహించాలా. మీరు తప్పు చేసి నిజంగా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాల్సిందే. సైబర్ క్రైమ్ కి ఈ మధ్య కాలంలో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో కంప్లైంట్లు పోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల, దురాశ వల్ల. ఒకటి, అరే మీరు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించండి అంటే, అరే విధవా, కష్టపడితేనే డబ్బులు రావు, ఇంట్లో కూర్చొని ఎట్లా సంపాదిస్తావు? డబ్బుని కూర్చొని సృష్టించలేవు, కష్టపడితే సృష్టించగలవు. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలా. వాడేదో డబ్బులు ఇస్తాడంటే మోసపోయి ఆ దురాలోచనకి, వాడి మోసానికి నువ్వు ఆజ్యం పోస్తున్నావు, అంతే కదా. నీ ముందు తప్పు నీది. ఒకటి దురాశ ఎప్పుడు దుఃఖానికి చేటు కదా. మీ దురాశ వల్ల ఇప్పుడు అదే కాదు, నానా రకాలైనటువంటి యాప్స్ ద్వారా, నానా రకాలైనటువంటి దానిల ద్వారా మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంతెందుకు, మీరు ఈ మధ్య కాలంలోనే అదేదో ఇక్కడ వెల్ఫేర్ ఏదో ఉంది ఇక్కడ హైటెక్ సిటీలో ఒక కంపెనీ, ఆ కంపెనీలో పనిచేసే అమ్మాయి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ నా ఇంట్లో ఉండేది. ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసేంత వరకు నాకు తెలియదు. ఆమె 5 ఏళ్లుగా నా ఇంట్లో ఉంటుంది, కావ్య అని. ఆమె షీఈ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆ కంపెనీలో వాళ్ళందరూ కలిపి 850 కోట్లు ప్రజాధనాన్ని, దాదాపు 7,000 మందిని మోసం చేసి దాన్ని ఇతర దేశాలకు పంపించాడు. వాడు ఏం కట్టుకోవడానికి లేదు. ఎక్స్ మిలిటరీ వాని కొడుకు. గంధంగూడలో ఇల్లుంది అతనికి. అతని తమ్ముడు, ఇంకొక 5 మంది మీలాంటి వాళ్ళు ఎవరో పనిచేస్తే వాళ్ళని డైరెక్టర్లు అని చెప్పి పెట్టి వాళ్ళ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారా, అకౌంట్ల ద్వారా వేరే దేశాలకి ఆ అమౌంట్ అంతా డైవర్ట్ చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు 4 అరెస్ట్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు ఉంది. మొన్న 11వ తారీఖు అనుకుంటా, మొన్న 9వ తారీఖున వాళ్ళ ఫ్లైట్ కూడా ఇక్కడికి ట్రయల్ బేసిస్ లో, వాళ్ళకి అన్నానికి లేని వెధవలు ఫ్లైట్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఏంది దానికి కారణం? ప్రజల నమ్మకం. వాళ్ళు కూడా అన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి వేరే వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించి, మీరు ఇవాళ 1,00,000 రూపాయలు కడితే వచ్చే నెలలో 1,50,000, మళ్ళీ 3 నెలలకు 1,70,000 ఇట్లా చెప్తే దాన్ని ఇల్లులమ్మి అప్పులు తీసుకొని 10 రూపాయల వడ్డీకి తెచ్చుకొని మీ దగ్గర పెట్టి చేస్తే మీరు ఏం చేశారు? మోసం చేశారు. 8,850 కోట్లు, 1,750 కోట్లు వసూలు చేశారు. దాంట్లో దాదాపు 800 కోట్లు ప్రజలకు కొందరికి పంచారు. మిగతా 850 కోట్లు దే హావ్ టేకెన్ అవే, నాకు కూడా అవే. ఎందుకు? మీరు దురాశ. అంటే అరే వీడు మామూలుగా ఎంత కష్టపడితే ఎవరికి ఎంత, 1 రూపాయి వడ్డీ అంటే ఓకే, ఒకరు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ ఇస్తారంటే ఎట్లా అండి 100 రూపాయలకి? సో మీరు దురాశ వల్లే మీరు మోసపోయారు. ఇట్లాంటి కేసులు లక్షల సంఖ్యలో భారతదేశం అంతా ఉన్నాయి. సో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎన్నెన్ని చూడగలరు?
ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మంది రోజులో 1,00,000 మందికి పైగా మోసపోతున్నారు. సార్ సో దీన్ని నివారించాలంటే కొన్ని లక్షల మంది పోలీసులను రిక్రూట్ చేయాలి. అదేవిధంగా కొన్ని లక్షలైనటువంటి ఎక్విప్మెంట్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, దానిపైన వెచ్చించాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ అంతా వదిలేసి దీన్ని వెంటబడాల్సి వస్తుంది. దానికి కారణం ఏమి? మీ అత్యాస, అంతే. సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇలాంటి కేసులకు సంబంధించి శిక్షలు ఉంటాయా, శిక్షలు పడతాయా? అవి ఉంటే ఎలా ఉంటాయి అంటారు? శిక్షలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇది 50 లక్షల వరకు కూడా ఫైన్ వేస్తారు, 3 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. కానీ ఇట్లా ఎవరైతే చెప్పినారో దీన్ని ఒక స్పెషల్ గా ఒక యాక్ట్ ని సృష్టించి ఆ యాక్ట్ ద్వారా ఈ విధంగా చేసిన వాళ్ళకి 3 నెలలో, 6 నెలలో, 5 సంవత్సరాలు ఇట్లా జైలు శిక్ష పడేటట్టు ఒక చట్టాన్ని తేగలిగితే ఇంకా మంచిది. ఆ విధంగా చేయాలి. చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఆ విధంగా చేయాలి. దాన్ని చట్ట పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేసి ఈ విధంగా ఎవరైతే ఇన్వాల్వ్ అని, ఎవరైతే ప్రమోట్ చేశారో, ఎవరైతే దీన్ని ఈ దేశంలోకి తీసుకొచ్చారో, ఎవరైతే ఈ ఫాల్స్ సూట్ కేసు కంపెనీలు పెట్టుకున్నారో వాళ్ళందరినీ సృష్టించాల్సిన ఇట్లాంటి చట్టాన్ని ఒకటి తెచ్చి సృష్టించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.